ప్రాపర్టీ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్. ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ అంటే సపోజు మన దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది, అలాగే మీ దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ నేను తీసుకొని నా దగ్గర ఉన్న ప్రాపర్టీని మీకు ఇస్తున్నాను అనుకోండి. ఈ ప్రాపర్టీ ఎక్స్చేంజ్ని ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ అంటారు. అయితే ఈ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ అనేది మన సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎలా పడతాయి, ఎంత పడతాయి అనేది మన గవర్నమెంట్ సైట్లోనే మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. చూద్దాం రండి. మన గవర్నమెంట్ వెబ్సైట్ IGRS ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ కింద సర్వీసెస్లో డ్యూటీ ఫీ క్యాలిక్యులేటర్ ఉంది చూసారా, ఇది ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ అంటే ఏం లేదు, ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రాపర్టీని వేరే అతనికి ఇచ్చి అతని దగ్గర ఉన్న ప్రాపర్టీని మనం తీసుకుంటాం. ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రాపర్టీ, ఎక్స్చేంజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఇదిగోండి ఇక్కడ ఎక్స్చేంజ్ అని ఎంటర్ చేశారు. నేచర్ ఆఫ్ డాక్యుమెంట్. టోటల్ కన్సిడరేషన్ వాల్యూ 10 lakhs తీసుకుంటున్నాను అప్రాక్స్. మీరు అక్కడ ఉన్న గవర్నమెంట్ వాల్యూ ఎంటర్ చేస్తే అక్కడ దాని దగ్గర రిజిస్ట్రేషన్ ఛార్జ్ వచ్చేస్తుంది. ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఎంత వచ్చింది చూడండి, 10 lakhsకి 60,500. అంటే సుమారు అప్రాక్సిమేట్గా మనం 6.05% మనం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేయాలి. ఎందుకు? ప్రాపర్టీ ఎక్స్చేంజెస్కి. ఇలాగా రియల్ ఎస్టేట్ గురించి ఏమైనా అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. లేదా మీకు రియల్ ఎస్టేట్ గురించి కానీ లేకపోతే నేను చెప్పిన దానిలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.